గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, రకరకాల పుణ్యక్షేత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అందులో భాగంగా ఇది ఒక పుణ్యక్షేత్రం గురించి. ఒక క్షేత్రం కాకుండా 5 క్షేత్రాల గురించి చెప్తాను జయ. ఓ ఓకే. మామూలుగా మన నవనారసింహ క్షేత్రం ఒకటే చోట 9 మంది ఉన్నది. అవునవును. పంచనారసింహ క్షేత్రం మాట్లాడుకో ఒక చోటే 5. ఇట్లా కాకుండా 5 చోట్ల ఉన్నటువంటి ఒకే రకమైన దేవాలయం ఇది. పంచమాధవ క్షేత్రాలు ఓ ఎక్కడున్నాయండి? 5 చోట్ల ఉన్నాయి జయ. ఆహా. ఇది ఎట్లా చెప్తారంటే పూర్వగాథ, దేవేంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు. ఈ వృత్రాసురుడు ఎవరు? బ్రాహ్మణుడు. ఆయన్ని చంపినందుకు ఈయనకి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఓహో. ఈ వృత్రాసుర సంహారం వల్ల వచ్చిన పాపాన్ని పోగొట్టుకోవటం కోసం ఆయన 5 మాధవ క్షేత్రాలని ప్రతిష్ఠ చేశాడట ఇంద్రుడు. వృత్రాసురుడు బ్రాహ్మడు అంటే వీళ్ళంతా దేవతలు దానవులు అందరూ కూడా ఒక తండ్రి పిల్లలే కదా. అవును. అక్కడి నుంచి మనవలు చొప్పున పెరిగారు సంతానం. పెరిగినా కూడా వీళ్ళ అన్నదమ్ములు వాళ్లే అవుతారు. వాళ్ళు కశ్యప సంతానమే, వీళ్ళు కశ్యప సంతానమే. తమలో తాము ఇప్పుడు యుద్ధం చేసుకోవటం వేరు. ఇప్పుడు యుద్ధాలు చేస్తారు దేవతలు దానవులు. అప్పుడు చంపినప్పుడు వాళ్ళకి పాపం సంక్రమిస్తుంది, వాళ్ళకి వీళ్ళకి కూడా. ప్రతిసారి దానికి ఏదో పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు పెద్దగా యుద్ధం సంభవించినప్పుడు వేరు, ఇలా ద్వంద్వ యుద్ధాల్లో లేదా ఒకరిని సంహరించడానికే ప్రయత్నం చేసి దాని కోసం చేస్తే దానికి తప్పకుండా ఆ తగిలిన పాపాన్ని పోగొట్టుకోవాలి. ఈయన ఇంద్రుడు కొన్ని శివాలయాలు కూడా ప్రతిష్ఠ చేశాడు అంటారు, కానీ ఆయన ప్రతిష్ఠ చేసిన మాధవ క్షేత్రాలు చాలా ప్రత్యేకమైనవి. మాధవుడు అంటే విష్ణుమూర్తి. మాధవుడు లక్ష్మీదేవి యొక్క భర్త. మాధవ అంటే అదే పేరు. మాధవుడు అని చెప్తామా? మాధవుడు అంటే మా అంటే లక్ష్మీదేవి అమ్మ. ధవుడు ఆమె యొక్క భర్త. లక్ష్మీ స్వరూపంతో కలిసి ఉండేటువంటి విష్ణుమూర్తి, ప్రసన్న స్వరూపుడుగా ఉండేవాడిని మాధవుడు అంటారు. అయితే ఈ మాధవ క్షేత్రాలు ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉన్నాయి. అందులో ప్రధానమైనది మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది. మాధవ క్షేత్రాల్లో ఒకటి ఆంధ్రలో ఉంది. అది ఎక్కడుంది? సుప్రసిద్ధ పిఠాపుర క్షేత్రంలో ఉంది. పిఠాపురంలో కుంతి మాధవస్వామి పేరుతోటి మాధవస్వామి ఉన్నాడు. అక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత కుంతీదేవి ఇక్కడికి వచ్చి సేవించిద్దట. అందుకని ఈ మాధవుణ్ణి కుంతి మాధవుడు అంటారు. పిఠాపురం వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా క్షేత్రపాలకుడుగా ఉన్న కుంతి మాధవ స్వామిని దర్శనం చేసుకోండి. పిఠాపురంలో పురుహూతికా దేవి ఉంది, కుకుటేశ్వర స్వామి ఉన్నాడు. పాదగయ పేరుతోటి చాలా ప్రఖ్యాతమైంది పిఠాపురం. అక్కడికి వెళ్తేనే మనకు సగం పాపాలు పోతాయని చెప్తారు. దత్తాత్రేయ స్వామి వారి పుట్టుక ఇక్కడే జరిగిందంటారు. అందుకని తప్పకుండా పాదగయ క్షేత్రం ఎవరైతే పిఠాపురం వెళ్తారో కుంతి మాధవ దర్శనం ముఖ్యంగా చేయవలసింది. మనకి తెలియకుండా జరిగిన పాపాలని ఈ మాధవ దర్శనం పోగొడుతుంది. ఇదొకట. తర్వాత మనం కాశీలో ఒక క్షేత్రం ఉంది. ఈ కాశీలో ఉన్న ఆయనని బిందు మాధవుడు అంటారు. కాశీలో కూడా ఒక మాధవ క్షేత్రం ఉంది. ఈ కాశీ క్షేత్ర యాత్ర బిందు మాధవుడిని చూడకపోతే పూర్తి కాదు. కాశీ వెళ్తాం మనం, కాశీలో స్వామివారిని చూస్తాం, తర్వాత అమ్మవారిని చూస్తాం, విశాలాక్షిని చూస్తాము కదా. ఇవి చూసిన తర్వాత ఇప్పుడు వారాహిని చూడడానికి కూడా వెళ్తున్నారు. అన్ని ఘట్టాలు చూడాలి, గంగా స్నానం చేయాలి, దుండి గణపతిని చూడాలి, కాలభైరవ దర్శనం చేయాలి, బిందు మాధవ దర్శనం చేసి తీరాలి. అది రెండోది. మూడవది గయలో ఉంది వేణీ మాధవుడు. అదే ఏమంటారు, ప్రయాగలో ఉంది వేణీ మాధవుడు అని చెప్తారు. అక్కడ ఉన్నాయన్ని. ఈ వేణీ మాధవ దర్శనం చేయకపోతే ప్రయాగలో దర్శనం పూర్తి అయినట్టే కాదు. ప్రయాగ జనాలందరూ వెళ్తే ఏం చేస్తారు? త్రివేణి సంగమంలో స్నానం చేస్తారు. వేణీ మాధవుడిని చూడాలి అక్కడ. ఇది ప్రత్యేకమైంది కదా. అవునండి, చాలా విశేషమైంది కదా. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ దర్శనం. అక్కడి నుంచి 4వది రామేశ్వరంలో ఉంది. రామేశ్వరంలో ఉన్నటువంటి మాధవ క్షేత్రం పేరు సేతుమాధవుడు. రామేశ్వర దర్శనం కూడా సేతుమాధవ దర్శనంతో క్షేత్ర దర్శనం పూర్తవుతుంది. రామేశ్వరంలో మనం సాధారణంగా అందరు ఏం చేస్తారు? సముద్ర స్నానం చేస్తాం. తర్వాత 21 బావులలోనూ స్నానం చేయాలనుకుంటాం. రామేశ్వరం పొడవాటి కారిడార్లు అవన్నీ అసలు ఆ గుళ్ళోకి వెళ్తేనే ఏమైపోతున్నామో తెలియకుండా మైమర్చిపోతాం మనం. అక్కడున్న సేతుమాధవ దర్శనము చాలా విశేషమైందిగా చెప్తారు.
రామేశ్వరంలో సేతు మాధవుడు. ఎన్నైనాయి? 4. కుంతి మాధవుడు, బిందు మాధవుడు, వేణి మాధవుడు, సేతు మాధవుడు. మాధవుడు 4. 5వ వాడు సుందర మాధవుడు. ఈయన ఎక్కడున్నారు? ఈయన చూడు ఎంత విశేషమో ఇది. కేరళలో ఉన్నారు. తిరువనంతపురంలో సుప్రసిద్ధ పద్మనాభ క్షేత్రం ఉంది కదా, అనంత పద్మనాభుడు ఆ దేవాలయం దగ్గర ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి సుందర మాధవ క్షేత్రం ఆయన్ని కూడా చూడాలి. ఇప్పుడు ఈ 5 మాధవ క్షేత్రాలని మనం విడిగా వీటి కోసమే వెళ్ళం. అవును. ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ క్షేత్రపాలకుడు ఎవరు, ఇక్కడ ఏమిటి ప్రసిద్ధి తెలుసుకుని అవన్నీ చూడాలి మనం. కొంతమంది ఉంటారు, నేను కూడా అందులోనే ఉన్నా, ఫలానా గుడి అంటే అందులోకి వెళ్ళి అందులో నుంచి కారెక్కేస్తుంటాం. చుట్టుపక్కల చూడకుండా చేస్తాను జయ. ఎక్కడికైనా వెళ్తే 2 రోజులు పెట్టుకోవాలి. ఇక్కడ ఇవి ప్రసిద్ధమైనవి అని తెలిసినప్పుడు అవి చూడాలి, తప్పకుండా చూడాలి. ఇప్పుడు కాశీలో లెక్క పెట్టి 7-8 ఉన్నాయి. దాంతోపాటు మాధవుడు ఉన్నాడు, చూసి తీరాలి. అవును. ఇట్లా శ్రద్ధ పెట్టుకుని చూసుకోవాలి. మనకి ఇప్పుడు పంచమాధవ క్షేత్రాలు అని చెప్పుకున్నామా, ఈ 5 క్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఇవి తప్పకుండా చూసినా నయమే కదా. ఖచ్చితంగాను. మనం ఇట్లా తెలుసుకుని కనుక వెళ్తే ఆయన ఎక్కడున్నాడో వెతుక్కుని, దేవాలయం ఎక్కువ దూరాల్లో ఏం లేదు, దగ్గరే ఉంది, వెళ్ళి తప్పకుండా చూసి రావాలి. మాధవ స్వామి ప్రసన్నుడుగా ఉంటాడు. పిఠాపురంలో మాత్రం రాజ్యలక్ష్మీదేవి అమ్మవారి పేరు. అక్కడ కుంకుమార్చన అవి చేస్తారు శుక్రవారాలు అమ్మవారి కోసం. ఇక్కడ క్షేత్రాల్లో అక్కడికి వెళ్తేనే కానీ మనం ఆయనకి ఏ స్వరూపంలో ఉన్నాడో మనకు తెలియదు. ఇవన్నీ దర్శన మాత్రమే ముఖ్యం. ఓకే. అక్కడ సేవాకాలం 2 రోజులు ఉండి సేవించుకోవటం ఏమీ కాదు. ఈ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆయన్ని చూసి రావాలి. ఒక్కసారి ఈ వృత్తాసుర సంహారం తర్వాత సంక్రమించినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇంద్రుడు ఈ స్వామిని ప్రతిష్ఠ చేశాడనే ఒక్క గాథ మనసులో స్మరించుకోవాలి. వాళ్ళే చెప్తారు మనకు అర్చన చేసేటప్పుడు. అవును, విశేషంగా కనపడుతుంది. మనకి విష్ణువాలయాలు ఏం కనిపిస్తాయి, 108 దివ్యదేశాలుగా ఉన్నాయి. అవును, ఇవి ప్రత్యేకమైనవి. ఈ పంచమాధవ క్షేత్రాలతో పాటు కేశవ ఆలయాలు కూడా ఉన్నాయి, పంచకేశవులు కూడా ఉన్నాయి. చెనకేశవ స్వామి గుడి అవి మనకు తెలుసు కదా, చెనకేశవులు తెలుసు. ఆ కేశవ క్షేత్రాలు కూడా ఉన్నాయి, అది ఇంకోసారి చెప్పుకుందాం తప్పకుండా. ఈ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకుని ఈ క్షేత్ర దర్శనం మీరు పంచమాధవ క్షేత్రాలు చూడాలి తప్పకుండా. రమ్మగారు, విష్ణువాలయాలు ప్రత్యేకంగా మనకి కనపడతాయి. ఆ ప్రత్యేకమైన స్వరూపంలో ఉన్న స్వామిని చూస్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన జ్ఞానోదయం కలుగుతుంది. కొన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. చిత్రంగా మా గూడూరులో కూడా ఒక మాధవ స్వామి దేవాలయం ఉంది. ఇప్పుడు మాది నరసింహస్వామి గుడి కదా, మా గుడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఇట్లా లోపలికి సందల్లే ఉంటుంది. ఆ లోపల పెద్దది కనపడుతుంది. ఎంత పెద్ద రాజగోపురం కనపడుతుందో మాధవస్వామి గుడికి. చాలా బాగుంటుంది గుడి. ఎప్పటితో అదే పురాతనమైన దేవాలయం. మన ప్రాంతంలో ఉన్న వాళ్ళ గూడూరు చుట్టుపక్కల వాళ్ళకైనా మాధవస్వామి గుడి తెలుసో తెలీదో. ఈ పంచమాధవ క్షేత్రాలు చూడలేని వాళ్ళు, చూడడానికి అవకాశం లేని వాళ్ళు, మీకు సమీపంలో ఏదైనా మాధవస్వామి దేవాలయం ఉంటే వారిని దర్శనం చేసుకోండి కనీసం. తప్పకుండా మా గూడూరులో అయితే ఉంది. నరసింహస్వామి గుడి దాటిన తర్వాత మాధవస్వామి గుడి వస్తుంది. ఉంటాయి మీ దగ్గర కూడా కేశవ స్వాముల గుళ్ళు ఉంటాయి. చెన్నకేశవ స్వామి గుడి ఇట్లా కనపడుతుంది. రాజకేశవుడు, చెన్నకేశవుడు అని. అట్లా కేశవ దర్శనం చేసినా కూడా అలా విష్ణువాలయ సందర్శనం వల్ల ఏమవుతుంది, బుద్ధికి మంచి ఆలోచనలు వస్తాయి, తెలియని పాపాలు పోతాయి. మనకి తెలియకుండానే మనం ఎన్నో చేసేస్తాం కదా. ఆ చేసినటువంటి మనం క్షేత్ర దర్శనం చేసేటప్పుడు కూడా ఎవరైనా అడిగితే పొమ్మంటాం, ఇస్తాం కొంతమందికి. తర్వాత వెళ్ళండి బాబు అలా అంటాం. కొంతమంది ఏమో ఎవరో వచ్చి బాబు డబ్బులు పోగొట్టుకున్నామండి ఇలా చెప్తారు. చెప్పినప్పుడు ఎంతమందిని నమ్ముతాం మనం, అది నిజమో కాదో అనిపిస్తుంది కదా. అది ఒకవేళ నిజం అనుకో, మనం వాళ్ళని నమ్మకపోతే అది పాపం అవుతుంది కదా. అప్పుడు ఈ మాధవ దర్శనంతో అది పోతుందట. మీ అవకాశాన్ని బట్టి పిఠాపురం వెళ్ళినా, కాశీ వెళ్ళినా, ప్రయాగ్ వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా, తర్వాత తిరువనంతపురం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ మాధవ క్షేత్రాలని దర్శనం చేసుకోండి. తప్పకుండా. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.